చిరంజీవి గారి కేసు గురించి ఒకసారి చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ సివిల్ కోర్ట్ ని అప్రోచ్ చేశారు. రీజన్ ఏంటి అంటే ఆయన నేమ్, ఆయన ఫొటోస్, వాయిస్ ని యాడ్స్ లో డిజిటల్ కంటెంట్ లో కమర్షియల్ పర్పస్ కోసం పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తున్నారు. కోర్ట్ ఇమీడియట్ గా యాడ్ ఇంటరమ్ ఇంజక్షన్ ఇచ్చింది. మీనింగ్ ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే ఇలాంటి యూసేజ్ ఇమీడియట్ గా స్టాప్ చేయాలి అని. ఇక ఎన్టీఆర్ గారి కేసు గురించి చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో జరిగిన ఇది క్రూషియల్ కేసు. ఎన్టీఆర్ గారు పిటిషన్ లో చెప్పింది ఏంటంటే ఆయన ఐడెంటిటీస్ లైక్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్, యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, అలాగే ఆయన ఫేస్, ఆయన ఇమేజ్, ఆయన ఐడెంటిటీ, ఏఐ జనరేటెడ్ కాంటెంట్, మాఫ్డ్ ఇమేజెస్, మర్చెండైజింగ్ ఇవన్నీ పర్మిషన్ లేకుండా కమర్షియల్ గా యూజ్ చేస్తున్నారు అని. మరి అయితే కోర్ట్ ఏం చెప్పింది? ఢిల్లీ హైకోర్ట్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఎన్టీఆర్ ఒక వెల్ నోన్ సెలబ్రిటీ. ఆయన నేమ్ అండ్ ఫేస్ పబ్లిక్ మైండ్ లో యూనిక్లీ అసోసియేటెడ్. అందుకే ఆయనకి ప్రొప్రైటరీ రైట్స్ ఉంటాయి. ఈ రైట్స్ ని వైలేట్ చేస్తే లీగల్ యాక్షన్ తప్పదు అని. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి ఒక ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వెబ్సైట్స్ ఇవన్నీ ఐటీ రూల్స్ 2021 ప్రకారం కంప్లైంట్ వస్తే టైం లిమిట్ లోపల ఫేక్ ఆర్ ఇల్లీగల్ కాంటెంట్ ని రిమూవ్ చేయాలి. నో డిలే, నో ఎక్స్క్యూజ్.